ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవికిరణ్ సిద్ధంగా ఉన్నారు. రవికిరణ్, చెప్పండి, పోలింగ్ ఎలా కొనసాగుతోంది? ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఎన్నికలకు సంబంధించి నిర్వహణ అన్ని కూడా ఏర్పాట్లు చేయడంతో ప్రస్తుతం అయితే పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. ఎన్నికల సామగ్రిని కూడా పోలింగ్ బూతులకు ఇప్పటికే తరలించి ఉపాధ్యాయ ఎన్నికల పోలింగ్ కోసం 24 పోలింగ్ కేంద్రాలను ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేశారు. 4,000 మంది పైచులకు ఉపాధ్యాయ ఓటర్లు అయితే ఎన్నికల్లో ఓట్లు నమోదు చేయనున్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఇప్పటికే 9 సెక్టార్ అధికారులు, 28 ప్రిసైడింగ్ అధికారులు, 27 అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులను కూడా నియమించడం జరిగింది. 8 రోడ్లలో పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామాగ్రిని తరలించిన అనంతరం 8 ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎండల దృష్టిలో ఉంచుకొని ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఓటర్లకు అవసరమైనటువంటి చల్లని నీరు, క్యూ లైన్ల వద్ద కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వ్యాప్తంగా కూడా ఉదయం 8 గంటలకే ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితే పోలింగ్ అనేది ప్రారంభమైంది. ఇల్లందు నియోజకవర్గంలో సంబంధించి కూడా ఇల్లందు, టేకులపల్లి, కామేపల్లి, బయ్యారం సంబంధించి కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అక్కడ కూడా ప్రశాంతంగా అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి పోలింగ్ నడుస్తుంది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించి దాదాపు జిల్లా వ్యాప్తంగా 2,022 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ళలో పురుష ఓటర్లు 1000 మంది ఉండగా మహిళా ఉపాధ్యాయ ఓటర్లు 954 వరకు ఉన్నారు. వీళ్ళకి సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు దాదాపుగా 4 గంటల వరకు కూడా పోలింగ్ సమయం ఉంటుంది. ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయ్యి 4 గంటల వరకు కూడా పోలింగ్ ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాలకు కూడా ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది.